పొడలూరు మండలం పేయిలపాలెం దగ్గర ఉన్న రిలయన్స్ కంప్రెషర్ బయోగ్యాస్ వల్ల వ్యర్థాలు వెలువడడంతో భారీ శబ్దాలతో ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రాత్రిపూట బయోగ్యాస్ విడుదల వల్ల దుర్గంధమైన వాసన, గాలి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, బయోగ్యాస్ లో వచ్చే అనేక రకాలైన భారీ సౌండ్లు, శబ్దాలతో రాత్రిపూట నిద్ర పట్టకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేయిలపాలెం సిబిజీ గ్యాస్ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించాలని, దీనివల్ల మా ప్రాణాలకి, ఆరోగ్యాలకి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకుపోతే ఆందోళన స్థానికంగా ఉధృతం చేస్తామని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ గ్యాస్ విషయంపై పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఇక్కడికి విచ్చేయాలని వారు కోరుకుంటున్నారు. उसके बाद जिम्मेदारी हमारा है नहीं, इसके तो सब तक रोकिए ना काम। रोकने के बाद हम लोग ये लोग मर जाएंगे, बात आप क्या कैसे करेंगे? हम इसके पहले मर जाएंगे ना। मैं भी साउथ इंडियन हूँ, आप भी साउथ इंडियन हो, जानता हूँ इनका प्रॉब्लम क्या है, मैं भी जानता हूँ। क्या जान लिया वो जान जाने के बाद क्या करना, वही बात इसलिए पहले बंद करिए। हमेशा जल रहे नहीं, हवा गैस अंदर छोड़ रहा है, गैस लीकेज हो रहा है, क्या करना है? हम जेना नहीं जेना बताइए, हम जेना है मरना है। నేను పడిపోయి వాసనకి ఒక్కరాట వచ్చి చూడాల ఎన్ని డబ్బులు పెట్టుకొని నేను హాస్పిటల్ తిరిగింది ఒక పాపకాలం కాదు. మాది పూచి అంటే ఏం చేస్తారు? మా ప్రాణాలు వెళ్తారు మీరా? जान जाता है ఏంటప్పుడు లేరు? आपका इंचार्ज है ना, आपका इंचार्ज है ना सतीश कुमार, उनको बुलवाइए। आपको सुनिए क्या सर हमारे बात समझिए सर। पहले हमारा काम करने के पहले चालू सिविल इंजीनियर था सतीश नाम का, वो हमको क्या बताया अभी क्या हो रहा है उसको बुलवाइए। कहाँ गया सतीश? वो चुप गया होगा। అయ్యా మొదట్లో 2024లో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టినారు. ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మేము ప్రశ్నించాం, మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని ఏమి మా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామ పంచాయతీ ప్రజలను, గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా మీరు ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే, లేదండి ఇది మాది వైట్ కేటగిరీ ప్రాజెక్టు, వైట్ కేటగిరీ ప్రాజెక్టు వలన ఎలాంటి కాలుష్యాలు కానీ, ధ్వని కానీ, శబ్దం కానీ, పొగలు కానీ, వాసనలు కానీ ఏమీ రావు అని నమ్మబలికారు. కానీ మా గ్రామస్తులు మాత్రం ఇది గ్యాస్ ఫ్యాక్టరీ అయ్యా, పగిలిపోతే గ్రామానికి ప్రమాదం అని మాత్రం గగ్గోలు పెట్టినారు. అయినా మాకు దానివల్ల పూర్తిగా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం లేదని అంచనా వేయలేకపోయాం. అది మాత్రం మా గ్రామస్తులు చేసుకున్న నిర్లక్ష్యమే మాకు ఎంత దూరం తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజు ఇదే ఐక్యత, మేమందరం గ్రామస్తులు ఐక్యతగా ఉండి ఉంటే ఈ నిర్మాణాన్ని అడ్డుకునేవాళ్ళం. సరే అయిన తర్వాత మాకు నోడా పర్మిషన్ వచ్చిందండి. కలెక్టర్లు, కమిషనరేట్లు అందరూ మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. మన ఈ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ సతీష్ గారిని మేము సంప్రదించాం. ఆయన మా ఇంటికి కూడా వచ్చి మేము లెటర్ ఇచ్చి రిటర్న్గా ఇదిగోండి మీరు ఈ ఫ్యాక్టరీ గ్యాస్ తగలబెట్టినా కూడా ఇది రాదు అని అబద్ధాలు ఆడి పలికాడు. అదే వ్యక్తి ఈరోజు వాసన ఎక్కడొస్తుంది అంటున్నాడు. ఈరోజు మీరు మా గ్రామస్తులు అందరం చూసాం, ఆయన ప్రతి ఒక్కరితో వాళ్ళ బంధువుల్ని, వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఫ్యాక్టరీలు వేసుకొని ప్రైవేట్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఆ వ్యక్తి మమ్మల్ని అందరినీ మిస్గైడ్ చేస్తూ వాళ్ళు మరలా మా ఫ్యాక్టరీకి మీ గ్రామంలో 2 కోట్లు ఇచ్చారు, మీ గ్రామస్తులు ఏం చేస్తున్నారండి అన్నారు. ఎవరయ్యా 2 కోట్లు ఇచ్చిన వ్యక్తి? ఎందుకు మా గ్రామ ప్రజలు మమ్మల్ని కూడా ప్రశ్నించారు, మీరు 2 కోట్లు తీసుకొని పర్మిషన్ ఇచ్చారంట కదా అని. మేము అడిగితే ఏమన్నాడు, మీ పర్మిషన్ అవసరం లేదండి, మాకు నోడా పర్మిషన్ ఉందండి అని చెప్పాడు. తర్వాత ఏమయ్యా సతీష్ ఎవరయ్యా నీకు 2 కోట్లు ఎవరికి ఇచ్చావా అంటే, మేము అనలేదు సార్, ఎవరో అన్నారు సార్ అన్నారు. ఇదే మహిళలు మా వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా ఉందయ్యా, లోపల వాసన వస్తుంది, దీన్ని ఏదైనా దీనికి పరిష్కారం చేయండి అని అడిగితే, మాకు రావట్లేదు వాసన, మీకు ఎట్టొస్తుంది అని అంటాడు. ఇప్పుడు మీరు అందరి సమక్షంలో చూశారు కదా వాసన ఏ విధంగా వస్తుందో, భయంకరంగా. ఆ వాసన ఏమవుతుందంటే హృదయాల్లోకి వెళ్ళిపోయి నైటు ఒకటండి, వాళ్ళని మమ్మల్ని ఇంకో ఉద్దేశం కాదు, వాళ్ళు గ్యాసు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుందంట, దాన్ని తగలబెట్టాలి, గాలిలో కన్నా వదలాలి, దుమ్ము ధూళి తీసుకొచ్చి గ్రామం మీద వేయాలి. కనీసం గ్రామానికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన ఫ్యాక్టరీ ఊరు మొదట్లో మా కాలనీ గోడ మీద తీసుకొచ్చి పెట్టి, మాది ఏం లేదు, మేము ఏ కాలుష్యం రానియకుండా మేము చేసుకుంటామని వైట్ కేటగిరీ నిబంధనల ప్రకారం ఎలాంటి వాసనలు కానీ
ఏమీ రానియకూడదని ఆ చట్టంలో చెప్తుంది. కానీ వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా గ్రామంలో 2 కోట్ల డబ్బులు ఇచ్చాం. ఎవరికయ్యా 2 కోట్ల డబ్బులు ఇచ్చింది? ఇదే మహిళలు ఎదుట ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారన్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు సాయంకాలానికి ఎత్తేసారు ఆ నుంచి. ఈ సతీష్ గారు వాళ్ళకి కానీ ఇంటిమేట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు 2 కోట్లు? ఎవరికి చెక్ రూపంలో ఇచ్చారా, నగదు రూపంలో ఇచ్చారా, లేకుంటే ఇంకేదో రూపంలో ఇచ్చారా? అదేదో తెలియాలి కదా, ఏ రూపంలో ఇచ్చారు. సరే, ఆ సమస్య మా గ్రామంలో నాయకులు కానీ మేము కానీ ఇటువంటి దిగజారుడు పనులు, ఇటువంటి పనికిమాలిన పనులు మేము ఎవరో, మా గ్రామస్తులు ఎవరో చేయరు. కానీ నిజాయితీగా ఉంటాం, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను వాడుకుంటాం. అదేమంటే పేలుపాళెం పోతే డిస్ప్యూట్ విలేజ్ అని రెవెన్యూ అధికారులు కానీ మండల అధికారులు కానీ ఈ విధంగా చేశారు. కానీ మేము వారం క్రితం కలెక్టర్ గారు కలిసి మా సమస్య చావు బతుకుల మధ్యలో మేము ఉన్నాము అని చెప్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇమీడియట్గా పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారం చేయమని. సరే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మేమందరం 50 మంది వెళ్ళి వాళ్ళ ఆఫీసుకు కూడా పోయి సీల్ కూడా వేసి రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానం ఈ రోజు వరకు, సార్ మీరు ఇవ్వండి, మేము బేస్తవారం వచ్చేస్తామని చెప్పాడు ఈ గారు. తర్వాత నుంచి ఆయన ఫోన్లు ఎత్తడం లేదు. అంటే ఆయన ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు మా సమస్య అయితే తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు దీన్ని మేము ప్రస్తుతానికి 23 మంది పై అధికారులందరికీ లెటర్స్ పెట్టి ఉంటాయి. వైట్, ఆరెంజ్, రెడ్ అట్లా ఉంటాయి. అది తీవ్రత ఉంటుంది. వైట్ తక్కువ ఉంటుంది, ఆరెంజ్ ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు హైర్ అథారిటీస్కి లెటర్ పెడితే వైట్ క్యాటగిరీ అలౌ చేస్తారట మేము సమాచారం సేకరిస్తే. కానీ ఆ వైట్ క్యాటగిరీకి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్ళీ ఆరెంజ్ కింద పోతుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచిగా మేము గ్రామస్తులు మేము కలెక్టర్ గారిని సంపాదించాము. ఇస్తే ఆయన పొల్యూషన్ కంట్రోల్ వాటి నామ్స్ ప్రకారం మేమే ప్లాంట్ ఎత్తివ్వని మేము కోరలేము. మా ప్రాణాలకు కాపాడండి, న్యాయం చేయండి గ్రామానికి. దానికి సంబంధించినటువంటి నియంత్రణ చర్యలు ఏమేమి తీసుకోవాలో అవి తీసుకొని కాపాడండి. స్థానికులకి ప్రయారిటీ ఇవ్వండి. ఉద్యోగాల్లో వాటిల్లో మాకు ఇబ్బందికరంగా ఉంది, లేకుండా మేము లేచిపోవాల్సిన పరిస్థితి. కనీసం తిండి లేకున్నాము. రాత్రులు పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి, పొగులు ఇంకా శబ్దాలు తక్కువ. నైట్ టైము పెద్ద శబ్దాలు వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో గ్రామం వరకు వస్తుంది పని. ముఖ్యంగా ఇక్కడ పక్కనే అరుంతివాడ కాలనీ, ఎస్సీ కాలనీ మరీ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సమయంలో తిండి తినేటప్పుడు బయట తినలేరు వాళ్ళు. బయట తింటే అది ఏం పడుతుందా, ఏం వాసన వస్తుంది తినలేక ఈగలు కూడా కొన్ని సమయంలో ఇక్కడ ఈ ముడి పదార్థాలు పేడ వాడతారు. పేడ, గిడ్డ పదార్థాలు వాడతారు. ఈ పేడ వచ్చే సమయంలో వాటి నుంచి వచ్చేటువంటి ఈగలు, దోమలు దగ్గర ప్రాంతం కాబట్టి గోడ కిందనే ఉంది, ప్లాంట్ కిందనే ఉంది. వాళ్ళు ఇబ్బంది సఫర్ అవుతున్నారు. మేము కనీసం అందరూ వాళ్ళు ఏదైనా మీ ఊళ్ళో వాళ్ళు అందరూ స్పందించాలంటే గట్టిగా మాట్లాడితే ఈ పరిస్థితి. మాకు ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు. మాకు అది వాషన్లు వస్తుంటాయి, రేత్రి ఆనందకరమైన మంటలు. ఆ మంట ఏదన్నా వచ్చి గ్రామం మీద పడిపోతే మేమంతా అయిపోవాలా. ఇంకా మందరే లేదు. ఈ గ్రామం మొత్తం బేరుపాలెం గ్రామం మొత్తం అయిపోద్ది. ఇంకా అంతకాడికి మేము ఏం చేయలేము. అది ఆపేయాల్సిందే వాస్తవంగా. చెప్పాలా? పడుగులు మనలో పేరుపాలెం గ్రామం. మా పేరు నలుగురు వెంకటేశ్వర. నేను కూడా గత 5 నెలలు దీంట్లో పనిచేశాను. ఆ పని చేసినప్పుడు అయితే అప్పటికి మాకు తెలుసు ప్లాంటేషన్కి ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ. పేడ ఎక్కడి నుంచో తెచ్చి టన్ను దోచేస్తారు. ఆ పేడలో ఇంకా పురుగులు, ఆ పేడ పురుగులు అది ఒక వాసన, దుర్గంధమైన వాసన. ఆ వాసన దిగలేక మాకు వయసు అయిపోయింది కూడా మేము ముగించుకున్నాము. కానీ ఇప్పుడు రన్నింగ్ అవుతానే ఉంది. లోపల పోయి చూస్తే మీకు తెలుస్తుంది పేడ ఎక్కువ. ఆ బావిలోకి పోయి చూస్తే అర్థం అవుతుంది మీకు సిచ్యువేషన్. ఇక్కడ పురుగులు, ఈగలు దాన్ని పట్టి చూస్తే అసలు మనం నిలవలేము. ఆ బాధ బరాయించలేక మేము ఎన్నోసార్లు మా సర్పంచ్ గారు చెప్తే వాళ్ళే ఆడవాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే కోట్లు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? కోట్లు ఎవరికి ఇచ్చారు? చెప్పాలి కదా. వాళ్ళ మా సర్పంచ్ తీసుకున్నా, ఇంకో సర్పంచ్ తీసుకున్నా, ఎవరు తీసుకున్నారు? కోట్లు తీసేసుకున్నారు. అవి కట్టించుకున్నారు అని అంటారు. కోట్లు ఎవరికి ఇచ్చారు? ఎవరు చెప్పారు కట్టమని? సంతకం పెట్టమని. ఎవరైనా మేము వచ్చి రిలయన్స్ ఫ్యాక్టరీ పెట్టమని సంతకం పెట్టామా? చెప్పండి. ఎవరు పెట్టాం సంతకం? మా ప్రజలు, మా గ్రామస్తులు ఫ్యాక్టరీ కట్టమని మేము సంతకం పెడతామా? ఎట్ట పెడతాం సార్? ఎట్ట పెడతాం చెప్పు? అదేమంటే ఏడో సంతకాలు పెట్టుకుని సంతకాలు అంటే ఇప్పుడు మీకు ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ప్రజా సేకరణ పెట్టల అధికారులు వచ్చేవరా? ఏం లేదు సార్. ఏం లేకుండా మీకు తెలియకుండా కట్టేశారు రాత్రి కట్టాలంటే కూరగాయలు అని ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదా? ప్రజాసేకరణ జరగకుండానే ఫ్యాక్టరీ పంచాయతీ తెలీదా
సంతకాలు పెట్టినప్పుడు తెలియదని అడిగారు వాళ్ళు. అవి ఎవరు పెట్టారు, ఆ డబ్బులు ఎవరు ఇచ్చారో అది కావాలి మాకు ముందు. లోపల నుంచి చాల్సమని వచ్చోండి. అదే రమ్మను, ఆ సంతకాలు వాళ్ళు ఎవరికి ఇచ్చారు, డబ్బులు ఎవరికి ఇచ్చారో వాళ్ళు. పని చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటికి పోయి చూసుకుంటే మొత్తం ఇల్లు అంతా ఈగ వాలిపోయింది. ఇక అన్నం తినేదానికి కూడా ఛాన్స్ లేదు. ఆపుకోలేక ఇదిగో ఇక్కడికే వచ్చా. అదే టైంలో ఇక్కడికే వచ్చా. సెక్యూరిటీలు కూడా ఉండరు. వాళ్ళ ముందు ఇట్లానే ఇదిలించుకొని ఏందయ్యా ఈగలకి మేము ఏం చేయాలనేది సెక్యూరిటీలతో కూడా అడిగారు. అయ్యా మాకు కూడా ఈగలే కదా మేమేం చేసామని అన్నారు. అయితే ఈగలైతే మీరు ఎట్టున్నారో ఏడా మమ్మల్ని ఏం చేయాలని మీరు అడిగి మళ్ళీ తెల్లారు వచ్చి మళ్ళీ ఇదే గేట్ మళ్ళీ సెక్యూరిటీలతో ఏమని చెప్పానంటే ఇది కానీ పరిష్కారం చేయకపోతే మటుకు మీ గేట్ కంప పెట్టిపోద్ది, ఒక్క వస్తువు రాదు, ఇది మటుకు చాలా దారుణంగా జరిగిపోద్దని చెప్పా. మళ్ళీ సెక్యూరిటీలు కూడా తెల్లారు వచ్చి ఎవరు పట్టించుకోవాలా. దీనికి మటుకు భస్రం చేయింది మటుకు మేము ఒప్పుకోం. ఎంత దూరమైనా పోతాం. మా ఊరు మా కాపురాలు ఏడే ఉండాలి. ఈ ఫ్యాక్టరీ మటుకు ధ్వంసం అది.